నమస్కారం. బంధన్ టైల్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై మానవ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫర్మాటిక్స్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులు ఇచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. నగరాల్లో హరిత భవనాలకు ఆదరణ పెరుగుతుంది. ఒకప్పుడు నగరంలో చాలా అరుదుగా కనిపించే ఈ హరిత భవనాలు ఇప్పుడు నగరాల చుట్టూ విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ హరిత భవనాలన్నీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో నమోదై ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు ఉన్నాయి. పరిమితంగా ఉన్న వనరులను కాపాడుకోవడంతో పాటు పర్యావరణానికి నష్టం కలిగించకుండా నిర్మించడం ఈ హరిత భవనాల ప్రత్యేకత. ఇంటి లోపల సహజ వాతావరణంతో పాటు నిర్వహణ ఖర్చుల్లో తగ్గుదల ఉండడంతో ఈ భవనాలను పెద్ద సంస్థలు నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో హరిత భవనాలు, అవి అందించే లాభాలపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. ప్రస్తుతం నగరవాసులు ఇతర ఫ్లాట్ల కంటే పచ్చని వాతావరణంలో నిర్మించిన గృహాలపై ఆసక్తి చూపిస్తున్నారు. భవన నిర్మాణంలోనూ పర్యావరణ సూత్రాలకు అనుగుణంగా నిర్మాణం చేసిన గృహాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, ఇలాంటి గృహాలు స్వతంత్ర గృహాలే కాదు, ఆకాశ హర్మాల్లో కూడా అందమైన భవనాలు నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా నిర్మాణం చేస్తున్నారు. పర్యావరణ అనుకూలమైనవే ఈ హరిత భవనాలు. ఇంట్లోకి కావలసిన గాలి, వెలుతురు సహజంగా అన్ని గదుల్లో ప్రసరింపచేయడం, ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే సూర్యరశ్మి ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయడం, విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ఎల్ఈడీ బల్బులు వాడడం, 5 స్టార్ రేటెడ్ విద్యుత్ గృహోపకరణాలు వాడటం, వీలైనంత ఎక్కువగా సౌరశక్తిని వినియోగించుకోవడం ఈ హరిత భవనాల ప్రత్యేకత. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సర్టిఫై చేయబడిన ప్రాజెక్టులు చాలామంది బిల్డర్లు మొదలుపెట్టారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు డెవలపర్ కనుక వాళ్ళ కాన్సెప్ట్స్ని ఫాలో అయ్యి ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని కనుక ఆసక్తి వ్యక్తపరిస్తే వాళ్ళకు దానికి ప్రీ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏమిటి గ్రీన్ బిల్డింగ్ అంటే, కొత్త ప్రాజెక్ట్ ఎక్కడ వస్తున్నా కూడా దానివలన ఆ చుట్టుపక్కల కొంచెం డిస్టర్బెన్సెస్ కానీ వాతావరణ వ్యతిరేక కార్యక్రమాలు ఉంటాయి. సో వీటిని తగ్గించడం అనేదే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మధ్య చాలామందికి, ప్రజలకు కూడా, కస్టమర్లు కూడా వీటి గురించి కొంచెం అవగాహన పెరగడంతో కొనుక్కునే వాళ్ళు కూడా ఈ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అయితే కొనుక్కోవడానికి బాగుంటుంది అనేది కొంచెం బాగా పాపులర్ అయింది ఈ మధ్య. సో ఇప్పుడు మేము ఇక్కడ హైదరాబాద్ నానక్రామ్గూడలో గ్రీన్ గ్రేసన్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అది కూడా ప్లాటినం ప్రీ సర్టిఫైడ్ ప్రాజెక్ట్. సో వీటిలో ముఖ్యంగా ఏమంటాయంటే మెటీరియల్ ఎఫిషియన్సీ, డిజైన్ ఎఫిషియన్సీ, ఎనర్జీ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్. అంటే మనకున్న వనరులని పరిమితంగా వాడుకోవటం, వాటిని ఎక్స్ప్లాయిట్ చేయకుండా భవిష్యత్ తరాలకి ఆ వనరుల్ని అందివ్వాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఎనర్జీ కన్జర్వేషన్ అంటే బిల్డింగ్ డిజైన్ వల్ల పవర్ కన్జంప్షన్ అనేది ఎట్లా మినిమైజ్ చేయొచ్చు అనేది, అంటే డే లైట్ ఫ్యాక్టర్ అనేది చూస్తారు. ఈ డే లైట్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, సూర్యరశ్మి ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లో దాదాపు 70% ఆర్టిఫిషియల్ లైట్ లేకుండా సూర్యరశ్మితో వాళ్ళు లోపల కార్యక్రమాలు చేసుకునేటట్టు ఉండాలి. ఈ 70% డే లైట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ లైట్ అనేది మనం వాడుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి ఇండియాలో నీరు వలన ఇబ్బంది పడే ప్రాంతాలు చాలా ఉన్నాయి. మనం అదృష్టవంతులు, ఈ ప్రాంతంలో మనకి నీరు బాగానే దొరుకుతుంది. కాకపోతే దాన్ని సద్వినియోగం చేసుకుని వాటిని కన్జర్వ్ చేయటం అనేది ఇంకొక ముఖ్య ఉద్దేశం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, లేకపోతే ట్రీటెడ్ వాటర్ని ఫ్లష్ ట్యాంక్స్ వాడటం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మనకి నీరును పొదుపు చేయటం అనేది ఉంటుంది. అట్లాగే మెటీరియల్ ఎఫిషియన్సీ, మనకి థర్మల్ స్టేషన్లో ఫ్లై యాష్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చాలా సంవత్సరాల వరకు ఈ ఫ్లై యాష్ని ఏం చేయాలనేది వాళ్ళకి ఒక సమస్యగా ఉండేది. దాన్ని ఉపయోగించి ఇప్పుడు ఫ్లై యాష్ బ్రిక్స్ చేయటం మొదలుపెట్టిన తర్వాత
దానికి ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. ఇప్పుడు చాలామంది ప్రజల్లో కూడా ఈ గ్రీన్ బిల్డింగ్స్ ప్రాజెక్ట్స్ మీద అవగాహన పెరగడంతో కొనుగోలుదారులు కూడా గ్రీన్ బిల్డింగ్స్లో కొనుక్కోవాలని ఉత్సాహం చూపుతున్నారు. అందుకని చాలామంది డెవలపర్స్ ఇలాంటి ప్రాజెక్టులు మొదలు పెడుతున్నారు. అలాగే రెసిడెన్షియల్, కమర్షియల్ కూడా చాలామంది ఈ సర్టిఫికేషన్కి వెళ్తున్నారు. వీటన్నిటినీ అందరూ కనుక ఫాలో అవుతే మనకు భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించగలుగుతాం అనేది ముఖ్య ఉద్దేశం. ఇల్లంటే ఇటుకలు, సిమెంట్ కలిపి కట్టే 4 గోడల కట్టడం మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల ఆలోచనలు, అభిరుచులను ప్రతిబింబించే ఓ చక్కటి లోగిలి. ప్రస్తుతం నవతరం గృహ యజమానులు ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందు వారికి నచ్చిన విధంగా రూపకల్పన చేసుకుంటున్నారు. నేటి మహిళలు ఆధునీకరణ పేరుతో ఇంట్లోని ప్రతి అంగుళాన్ని మార్కెట్లో దొరికే పలు ఆకర్షణీయమైన వస్తువులతో అలంకరించుకుంటున్నారు. కానీ సహజమైన గాలి, వెలుతురు ప్రసరించే ఇల్లును మర్చిపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంట్లోకి సహజ గాలి, వెలుతురు రావాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే అంశంతో ప్రత్యేక కథనం మీకోసం. ఇల్లంటే ఇటుకలు, సిమెంట్ కలిపి కట్టే 4 గోడల కట్టడం మాత్రమే కాదు, ఒక కుటుంబంలోని సభ్యులందరి అభిరుచులను ప్రతిబింబించే చక్కటి లోగిలి. ప్రస్తుతం నవతరం గృహ యజమానులు ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందే వారికి నచ్చిన విధంగా రూపకల్పన చేసుకుంటున్నారు. నేటి మహిళలు ఆధునికీకరణ పేరుతో ఇంట్లోని ప్రతి అంగుళాన్ని మార్కెట్లో దొరికే పలు ఆకర్షణీయమైన వస్తువులతో అలంకరించేస్తుంటారు. కానీ సహజమైన వాతావరణంతో చూడటానికి నిరాడంబరంగా అలంకరించబడిన ఇల్లు స్వర్గాన్ని తలపింపచేస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అనవసరమైన అలంకరణ వల్ల ఇంటికి అందం రాకపోగా మరింత ఎబ్బెట్టుగా కనిపించే అవకాశాలే ఎక్కువ. ముఖ్యంగా ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలాగా చూసుకోవాలి. సొంత ఇల్లు లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే ముందు వాటికి సంబంధించిన హక్కుల పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే దానిపైనే చాలామంది కొనుగోలుదారులు దృష్టి సారిస్తుంటారు. కొంతమంది ఇంటిని వీలైనంత తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు బేరమాడుతుంటారు. కానీ ఇంట్లోని కీలకమైన అంశాల గురించి మాత్రం పట్టించుకోరు. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి మనుగడకు గాలి, వెలుతురు ఎంత ముఖ్యమైనవో మనకందరికీ తెలిసిందే. ఇంట్లోకి సహజమైన గాలి, వెలుతురు రావడం చాలా అవసరం. ఈ కరోనా కాలంలో వైరస్ బారిన పడిన వారు తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్న డెవలపర్లు, బిల్డర్లు, కంపెనీలు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి గాలి, వెలుతురు వచ్చే విధంగా రూపకల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇల్లు అంటేనే ఆ ఇంట్లో ఉన్న కొన్ని గదులు, అందులో బెడ్రూమ్ కానివ్వండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానివ్వండి, తర్వాత కిచెన్, స్టోర్ రూమ్, లివింగ్ రూమ్, పూజా రూమ్, అయితే ఈ అన్ని గదులు కలిపే ఒక మంచి ఇల్లు తయారవుతుంది. అయితే ఈ ఇంటికి కావాల్సిన ఓపెనింగ్స్ ఏముంటాయి? డోర్స్, విండోస్, ఒక మెయిన్ డోర్, మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి గదికి ఒక డోర్. అయితే ఈ ఇంటర్నల్ మనం తిరగడానికి డోర్స్ అవసరం ఉంటే బయట లోపల కనెక్ట్ చేయడానికి కావాల్సింది విండోస్. విండో డిజైన్ చేసేటప్పుడు మనకు 2 చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి: ఆస్పెక్ట్స్, ప్రాస్పెక్ట్స్. ఆస్పెక్ట్స్ అంటే ఎప్పుడైతే మనం ఒక విండో ఫిక్స్ చేస్తామో ఆ నార్త్ ఫేసింగా, ఈస్ట్ ఫేసింగా, వెస్ట్ ఫేసింగా, సౌత్ ఫేసింగా అది మనం చూసుకొని, ఎందుకంటే ఈ సన్ రైజ్ కానివ్వండి, విండ్ ఫ్లో కానివ్వండి, ఆ ఒక వాతావరణం బట్టి ఉంటుంది, ఆ ఒక డైరెక్షన్ బట్టి ఉంటుంది. పెద్ద విండోస్ సాధారణంగా ఈస్ట్ ఫేసింగ్ కానివ్వండి, నార్త్ ఫేసింగ్ని ప్రిఫర్ చేస్తాం. సౌత్లో, వెస్ట్లో అంటే ఎక్కడైతే మనకి ఎండ ఎక్కువగా ఉంటుందో ఆ ఒక విండో సైజ్ తక్కువగా ఉంటుంది. అయితే సైజ్ ఆఫ్ ద విండో ఒకటైతే ఆ ఒక విండో పొజిషన్ ఎలా ఉంటుంది, విండో యొక్క షేప్ ఎలా ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఈ ఆస్పెక్ట్స్లో సర్వసాధారణంగా మనం చూసేది డైరెక్షన్స్, అంటే ఎటువైపు నుంచి ఎండ వస్తుంది, విండ్ వస్తుంది. అయితే ప్రాస్పెక్ట్స్లో ఎలాగైతే మనం లోపల ఆ విండో వైపు చూస్తామో విండో నుంచి మనకు బయట ఏం కనబడుతుంది, ఎటువంటి సీనరీ ఉంటుంది. అయితే ఈ ప్రాస్పెక్ట్స్ మనం దృష్టిలో పెట్టుకొని ఆ ఒక విండో పొజిషన్ పెడతాం. ఈ బే విండోలో అల్యూమినియంతో పాటు కావలసిన గ్రిడ్ సిస్టమ్తో గ్లాసెస్ ప్లాన్ చేస్తే మనకి ఈ సీటింగ్ ఈజీగా ఉంటుంది, ఈ యొక్క విండో ఆపరేషన్ బాగుంటుంది, ఈ యొక్క సీటింగ్ కింద కూడా మనం స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే స్టోరేజ్ మరియు వెంటిలేషన్ ప్లస్ సీటింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ కిచెన్లో
ఒకవైపు పిక్చర్ విండో మరియు సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటే ఎప్పుడైతే మనకు కాస్త రెస్ట్ కావాలో ఈ ప్లేస్లో కూర్చుంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, వర్క్ చేయడానికి కూడా అట్మాస్ఫియర్ బాగుంటుంది. కిచెనే కదా అని జస్ట్ ప్లాట్ఫామ్ చేసే బదులు ఇటువంటి తరహా మల్టీపర్పస్గా మనం ప్లాన్ చేస్తే ఈ యొక్క యాక్టివిటీ బాగుంటుంది, లోపల ఉన్న అట్మాస్ఫియర్ కూడా హెల్దీగా ఉంటుంది. ఆశలకు అనుగుణంగా నిర్మించుకున్న ఇంటిని సరికొత్తగా రూపకల్పన చేసుకోవాలనుకుంటారు. ఇంటికి వచ్చిన అతిథులను ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అపార్ట్మెంట్, స్వతంత్ర గృహాలు, ఇల్లు ఏదైనా ఇంట్లో ఉన్న మిగులు స్థలాన్ని అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. ఇంట్లోని గదుల అలంకరణ, వాటి శైలులపై ప్రత్యేక కథనం గృహశోభలో. మన హౌస్ ఇంటీరియర్స్ క్రియేట్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కలాగా వస్తే చాలా బాగుంటుంది. ఏవేవో డ్రీమ్స్, ఏవేవో థాట్స్ ఉంటాయి. కిడ్స్ బెడ్రూమ్స్కి వచ్చేసరికి ఆ క్యూరియాసిటీ, ఆ ఇంట్రెస్ట్, ఆ థాట్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. మన హ్యాపీనెస్, మన పిల్లల హ్యాపీనెస్ ఆ రూమ్తో పాటు డబల్ అవ్వాలి అనుకుంటాము. ఈ కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేసరికి డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్ కాన్సెప్ట్స్, పిల్లల్ని బట్టి, యాక్టివిటీస్ని బట్టి, ట్రెండ్స్ని బట్టి డిఫరెంట్ ఐడియాలజీస్తో డిజైన్ చేస్తాం. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఏంటి అంటే పేస్టల్ కలర్స్. యూజువల్గా కిడ్స్ బెడ్రూమ్స్ అనేసరికి మనం వైబ్రెంట్ కలర్స్, బోల్డ్ కలర్స్ వెళ్ళిపోతూ ఉంటాము. టు అన్ ఎక్స్టెంట్ టీనేజర్స్ వరకు అయితే ఆ కలర్స్ యాక్టివ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. బట్ దెన్ బాగా చిన్నపిల్లలకి మనం రూమ్ డిజైన్ చేస్తున్నాం, సే 5 years or under 5 years or అరౌండ్ 5-6 years పిల్లలకి డిజైన్ చేస్తున్నప్పుడు ఈ పేస్టల్ కలర్స్ వాళ్ళ మూడ్ని సూదెన్ చేయడానికి, కంఫర్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఎస్పెషలీ రూమ్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఈ కలర్స్ రూమ్ని వైడన్ చేస్తాయి, మోర్ స్పేషియస్గా కనిపించేలాగా హెల్ప్ చేస్తాయి. అలాంటి థాట్ ప్రాసెస్తోనే ఒక చిన్న పాపకు చేసిన నర్సరీ రూమ్ అండి ఇది. సో ఈ నర్సరీ రూమ్లో మనం పేస్టల్ పింక్ కలర్ అండ్ పేస్టల్ గ్రే కలర్ చూస్ చేసుకున్నాము. సో మేము బ్యాక్గ్రౌండ్ వాల్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాము. రూమ్లోకి రాగానే పాపకు కానీ గెస్ట్కి కానీ వెల్కమింగ్గా ఉండాలి అని చెప్పి. సో ఈ ఫీచర్ వాల్ని పాపకు తగ్గట్టు, వచ్చే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా కనిపించేలాగా చిన్న చిన్న నర్సరీ ఐటమ్స్తో డిజైన్ చేశాము. సో రెగ్యులర్ పెయింట్ వర్కే, చాలా సింపుల్ జాబ్ ఇది. రెగ్యులర్ పెయింట్ని 2 కలర్స్తో ఇట్లా క్రిస్ క్రాస్ ప్యాటర్న్లోకి పెయింట్ చేయించాము. దానికి చిన్న యాడ్-ఆన్స్ ఇట్లా MDFతో పెయింట్ చేయించిన డెకార్స్ అండ్ నీట్గా బ్యాక్ లైట్ వచ్చిన చిన్న క్లౌడ్, ఇవన్నీ నర్సరీ ఫీల్ని యాడ్ చేస్తాయి. విండోకి తీసుకునే కర్టెన్ కూడా రెగ్యులర్ కర్టెన్ లాగా కాకుండా నైస్ ఎలిమెంట్స్, అగైన్ ఆ పేస్టల్ కలర్స్తో, ఫ్లవర్స్ అవి కూడా డైరెక్ట్గా కాకుండా అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్తో, ఫ్యాబ్రిక్ ప్రింట్స్తో పర్సనల్గా డిజైన్ చేసి కస్టమైజ్ చేసింది. పైన వచ్చిన లాఫ్ట్కి కూడా అలానే కాంట్రాస్టింగ్ కలర్స్ తీసుకొని వుడెన్ హ్యాండిల్స్కి డ్యూకో పెయింట్ చేసాము. సీలింగ్ డిజైన్స్ ఎప్పుడు రూమ్ ఐడియా నుంచి, రూమ్ డిజైన్ నుంచి ఇవాల్వ్ చేస్తాము. వాల్ మీద ఏదైతే క్రిస్ క్రాస్ ప్యాటర్న్ తీసుకున్నామో అదే ప్యాటర్న్ని వాల్ నుంచి కనెక్ట్ చేస్తూ సీలింగ్ మీద కూడా డిజైన్ చేసాము. సీలింగ్ రెగ్యులర్ వైట్లో ఉంచేయకుండా బేబీ రూమ్ని ఇంకొంచెం బేబీష్గా చేయడానికి పేస్టల్ పింక్ కలర్ వెళ్ళాము. సో ఈ రూమ్లో ఉన్న అదర్ సైడ్ వాల్ని కూడా అదే స్ప్లిట్ కాన్సెప్ట్లో తీసుకున్నాం. వాల్ అంతా సేమ్ కలర్ కాకుండా ఇలా ట్విన్ కలర్ తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చిన విండో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో, దో కలర్ కాంబినేషన్ కాన్సెప్ట్ అది అంతా సేమ్ ఉన్నా కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఈ బ్లైండ్ కస్టమైజ్ చేసాం. సో దట్ రూమ్ ఒక కర్టెన్స్ లాగా ఉండకుండా చిన్న చిన్న పెయింటింగ్స్తో డెకరేట్ చేసినట్టు ఉంటుంది. ఈ కార్నర్లో స్టడీ టేబుల్ కిడ్స్ రూమ్లో అనేది మస్ట్ ఉంటుంది. సో ఈ స్టడీ టేబుల్కి రెగ్యులర్గా తీసుకునే డ్రావర్ అండ్ స్టోరేజ్ తీసుకున్నాం. ఈ హ్యాండిల్స్ అవి కూడా లైక్ ప్రతి చిన్నది డిజైన్లో మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ హ్యాండిల్ సెలెక్షన్లో కానీ, ఎనీ ఎలిమెంట్ సెలెక్షన్లో కానీ చాలా కేర్ తీసుకొని రూమ్కి, క్లయింట్కి, యూజర్కి అందరికీ సెట్ అయ్యేలాగా మ్యాచ్ చేస్తాము. చిన్న చిన్న ఎలిమెంట్ రూమ్లో చాలా స్పెషల్ ఇంపాక్ట్ని చూపిస్తాయి. ఈ వాల్ ఒక సింపుల్ డ్రెస్సింగ్ వాల్ అయినా కూడా
ఆ వాల్ని అగైన్ ఆ స్ప్లిట్ కాన్సెప్ట్ బట్ డిఫరెంట్ ప్రపోర్షన్లో తీసుకున్నాము. ఈ స్పేస్ని చక్కగా బ్లైండ్స్ మీద వచ్చిన ఫ్లవర్ అండ్ బటర్ఫ్లై కాన్సెప్ట్తో వర్కౌట్ చేసాము. రెగ్యులర్ సింపుల్ స్మాల్ డ్రెస్సింగ్ టేబుల్ని అగైన్ క్రిస్ క్రాస్ ప్యాటర్న్లో తీసుకొని ఒక ఇంట్రెస్టింగ్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా తీసుకున్నాము. కిడ్స్ బెడ్రూమ్ అనేసరికి మనకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క వాల్ ఒక్కొక్క ఎలిమెంట్తో హైలైట్ అవుతూ ఉంటుంది. సో వార్డ్రోబ్ని వీలైనంత సింపుల్గా చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ హైలైట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఈ వార్డ్రోబ్ని నేను చెప్పిన పేస్టల్ కలర్స్తో వర్కౌట్ చేసాము. ప్లెయిన్ కలర్స్ తీసుకున్నాం కానీ గ్లిటర్ షేడ్ తీసుకున్నాం. మనం చూస్తే ఈ గ్రే కలర్లో ఒక సటిల్ గ్లిటర్నెస్ ఉంది. సో ఆ చామ్ ఉంటుంది రూమ్లోకి రాగానే, ప్లెయిన్ అయినా కూడా దెర్ ఇస్ అ చామ్ అనేది. ఈ హ్యాండిల్స్ కూడా కాంట్రాస్టింగ్ హ్యాండిల్స్ తీసుకున్నాము. నార్మల్ వుడెన్ హ్యాండిల్స్కి చక్కగా డ్యూకో పెయింట్ చేయడం వల్ల డిజైనర్ లుక్ వస్తుంది. రోజు రోజుకు జనాభా పెరుగుతుంది, కానీ మానవ నివాస యోగ్యమైన భూమి మాత్రం పెరగదు. ఈ నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు తక్కువ విస్తీర్ణంలో తమ బడ్జెట్లో తమ ఇంటిని నిర్మాణం చేసుకుంటారు. చిన్న ఇంటి స్థలంలో సకల సౌకర్యాలను వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ తరుణంలో తక్కువ స్థలంలో కట్టిన ఇంటిలో అవసరమైన గృహోపకరణాలను ఇప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి వల్ల ఇల్లు విశాలంగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మల్టిపుల్ ఫర్నిచర్ అవి అందించే లాభాలపై ప్రత్యేక కథనం మీకోసం గృహ శోభలో. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఈ సూత్రం ఇళ్ల అలంకరణకు కరెక్ట్గా నప్పుతుంది. ఇంటి అలంకరణ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేవి లివింగ్ రూమ్, బెడ్రూమ్, డైనింగ్ హాల్, కిచెన్. అలంకరణ విషయంలో చాలామంది మొదటి మూడింటికే ప్రాధాన్యతనిస్తారు. దేశవ్యాప్తంగా జనాభా పెరుగుతోంది, కానీ మానవ నివాసయోగ్యమైన భూమి మాత్రం పెరగదు. ఆ నేపథ్యంలో ప్రజలు తక్కువ విస్తీర్ణంలోనే ఇళ్లు నిర్మించుకోవాల్సి వస్తోంది. దాంతో మనం చిన్న ఇంట్లోనే సకల సౌకర్యాలు వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తరుణంలో మధ్యతరగతి వ్యక్తులు కట్టుకున్న చిన్న ఇంటినే విశాలంగా కనిపించేలాగా మార్గాలను అన్వేషించుకోవచ్చు. దానికోసం సృజనాత్మక విధానాలను పాటించాలి. అప్పుడే మీ అభిరుచులకు తగ్గట్టుగా చిన్న ఇంట్లోనే మీకు కావలసిన అన్ని సౌకర్యాలను పొందడానికి వీలుంటుంది. ప్రపంచంలో మనిషి తనకన్నా వస్తువుల్నే ఎక్కువగా ప్రేమిస్తాడు. అసలు మనిషికి అవసరం లేని వస్తువు ఉండదంటే అతిశయోక్తి కాదు. మనలో కొంతమంది అవసరం ఉన్నప్పటికీ లేనప్పటికీ అన్ని రకాల వస్తువుల్ని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పెడుతూ ఉంటారు. దాంతో ఇంటికి బంధువులు వస్తే అడుగు మోపడానికి చోటే ఉండదు. అందుకని మనకు అవసరం లేని వస్తువుల మీద ఇష్టాన్ని తగ్గించుకుంటే ఇల్లు చిన్నదైనా విస్తీర్ణత శాతం పెరుగుతుంది. ఈ క్రమంలో ఇంటికి వివిధ రకాలుగా ఉపయోగపడే ఫర్నిచర్ని ఎంపిక చేసుకోవడంలో ఇంటి యజమాని కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది. మీ ఇంటి సింహద్వారం ఎదురుగా ఎప్పుడూ పెద్ద పెద్ద ఫర్నిచర్ను ఉంచకూడదు. దానివల్ల ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఇరుకుగా ఉంటుంది. మీ ఇంటికి వచ్చిన పరిచయస్తులు లేదా బంధువులతో పాటు మీరు కూడా చాలా ఇబ్బందికి గురవుతారు. ఫలితంగా ఎవ్వరితోనూ ప్రశాంతంగా గడపలేరు. మీ లివింగ్ రూమ్లో పెట్టుకునే సోఫా సెట్, టేబుల్, కుర్చీలు అవసరానికి వినియోగించుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో మల్టిపుల్ ఫర్నిచర్ను వివిధ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇంట్లో మిగులు స్థలంలో పూర్తిగా ఆక్రమించకుండా వాటిని వాడుకొని మళ్లీ ఫోల్డ్ చేసుకుని కనబడకుండా పెట్టుకోవచ్చు. వాటి అవసరాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. ఇలాంటి ఫర్నిచర్ని వాడితే ఇల్లు విశాలంగా కనిపిస్తుంది. వాస్తవానికి చిన్న గదులు వైశాల్యాన్ని సంతరించుకోవడానికి వీలుగా ఇప్పుడు మల్టిపుల్ ఫర్నిచర్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ స్థలంలో నివసిస్తున్న వారు ఒకే వస్తువును పలు రకాలుగా ఉపయోగించుకునేందుకు వీలుగా తయారీదారులు వీటిని తయారు చేస్తున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే పగలు సోఫాగాను, రాత్రివేళ మంచంగాను ఉపయోగపడే ఫర్నిచర్ను వాడుకోవచ్చు. అలాగే ఇంట్లో పిల్లలు రాసుకోవడానికి ఉపయోగపడే డెస్క్, టేబుల్ గాను, డైనింగ్ టేబుల్ గాను, సోఫా బెడ్ గాను ఉపయోగపడతాయి. చిన్న ఇంటికి పెద్ద సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నట్టే అవుతుంది. మన దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో ఇళ్లు పగలు ఆఫీస్గాను, రాత్రికి ఇల్లుగా మారిపోతున్నాయి. పెరుగుతున్న నగరాలు, అంతకు మించి తలభారంగా మారుతున్న ప్రయాణాలు,
అందుకని మనలో చాలామంది పనిచేసే కార్యాలయం ఇంటికి దగ్గరగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు మల్టీపర్పస్ ఫర్నిచర్ని ఉపయోగించడంలో సౌలభ్యాన్ని గుర్తించారు. మీ ఇంట్లో స్థలం తక్కువగా ఉన్నదని బాధపడకుండా మీ జీవితాన్ని సౌకర్యవంతంగా మలుచుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇల్లు మారినప్పుడు ఇంట్లో వస్తువుల్ని అటూ ఇటూ సర్దుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే తక్కువ ఖర్చుతో చిన్న చిన్న వస్తువుల్ని తెచ్చుకోవాలి. చిన్నగా ఉండే ఫర్నిచర్ వల్ల ఇల్లు సర్దుకోవడం సులభం. స్మార్ట్ ఫర్నిచర్తో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు నిపుణులు. ఇంట్లో ఎంత స్థలం ఖాళీగా ఉందో చూసుకుని వస్తువుల్ని కొనడం మంచిది. కొంత భాగం ఖాళీగా ఉండడం కూడా అవసరమే. దీనివల్ల గాలి వెలుతురు బాగా ఉంటుంది. దాంతోపాటు దుమ్ము ధూళి వంటి బాధ ఉండదు. వీలైనంత వరకు ఫర్నిచర్ని కార్నర్ దగ్గర పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఇల్లు సర్దిన ప్రతిసారి వస్తువుల్ని అటూ ఇటూ కదిలించాల్సిన అవసరం ఉండదు. అలాగే మల్టిపుల్ హాల్ ఉంటే దాంట్లోనే అన్ని వస్తువుల్ని అలంకరించుకుంటే సరిపోతుంది. ఈ కరోనా కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ వైరస్ బారిన పడక తప్పడం లేదు. అయితే పాజిటివ్ అని ఫలితం వచ్చినంత మాత్రాన మానసికంగా కుంగిపోయి భయాన్ని పెంచుకోకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా మీతో పాటు మీ కుటుంబ సభ్యుల వారికి మీ నుంచి కరోనా వైరస్ సోకకుండా అడ్డుకట్ట వేయడం కోసమే హోమ్ క్వారంటైన్. ప్రస్తుతం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అందరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంటి పరిశుభ్రతను మరిచిపోకూడదు. బంధన్ టైల్స్ సమర్పించు ఇది నేటి శ్రీనిలయం. పవర్డ్ బై మారవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫోమాటిక్స్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.